అందరికీ నమస్కారం. పెద్దలు, గౌరవనీయులు, ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలకి దర్శకత్వం వహించినటువంటి కోడి రామకృష్ణ గారు, నిన్నే ఆయన్ని మేము కలవడం జరిగింది. అయినా కానీ టైం లేకపోయినా ఫస్ట్ ప్రొడక్షన్ అని చెప్పగానే డెఫినెట్గా నేను వస్తానని చెప్పేసి వారికి ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ అవన్నీ పక్కన పెట్టేసి మా కోసం ఇక్కడికి వచ్చినందుకు వారికి, అలాగనే భీమినేని శ్రీనివాసరావు గారు, వారిని కూడా రాత్రే కలవటం జరిగింది. జనరల్గా ఒక 1 వీక్ బిఫోర్ 10 డేస్ బిఫోర్ గెస్ట్లను పిలుచుకోవడం సినిమా ఫీల్డ్లో ఆనవాయితీ అనుకుంటా. కానీ మాకు రేపు ప్రోగ్రామ్ అనగా ఇవాళ వెళ్ళి అందరినీ పిలవటం జరిగింది. వారు కూడా ఇవాళ యాక్చువల్గా చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి ఆపోజిట్లో ఉండేవాళ్ళు, వాళ్ళది పెళ్ళి, వాళ్ళ అమ్మాయిది. అయినా కానీ ఫ్యామిలీని అక్కడ వదిలిపెట్టి వచ్చి ఇక్కడ మనతో ఇంతసేపు టైం స్పెండ్ చేసినందుకు వారికి, అలాగనే మెహర్ రమేష్ గారు, వారిని కూడా నిన్నే కలిసాం మేము. రిక్వెస్ట్ చేసిన వెంటనే తప్పనిసరిగా వస్తానని చెప్పేసి మాట నిలబెట్టుకుని వచ్చి ఇంతసేపు మాతో టైం స్పెండ్ చేసినందుకు వారికి, అలాగనే నరేష్ గారు, ఇందాక మా ఫాదర్ మాట్లాడుతూ చెప్పారు, ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు, ఇప్పుడు నరేష్ గారు. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా ఎక్కువగా ఇష్టపడేటువంటి హీరో మన నరేష్ గారు. మా ఇంట్లో మా పిల్లలకి అందరికీ కూడా నరేష్ గారి సినిమా వస్తుందంటే మిగతా పనులన్నీ పక్కన పడేసి ఆయన సినిమా చూస్తూ కూర్చుంటారు. చాలా మంచి వ్యక్తి. వారు ఇక్కడికి వచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగనే మా టీవీ వారికి, TV9 వారికి, మీడియా వారికి, అలాగే ఒక 3 డేస్ బ్యాక్ ఈ ప్రోగ్రామ్ను ఫిక్స్ చేయడం జరిగింది, ఆడియో ఫంక్షన్ అని. ఆ టైంలో చూసుకుంటే వాళ్ళు చాలా పెళ్ళిళ్ళు ఉండటం వల్ల ఎక్కడా వెన్యూ దొరకలేదు మాకు. సోదరులు మా ప్రసన్న గారిని, ఓక్రిడ్ స్కూల్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఆయన, అలాగనే నాగప్రసాద్ గారు ఇంకో డైరెక్టరు, రాజశేఖర్ గారు ఇంకో డైరెక్టరు. ప్రసన్న గారిని అడిగిన వెంటనే తప్పనిసరిగా తీసుకోండి అని చెప్పేసి వెన్యూనిచ్చి దగ్గరుండి ఈ కార్యక్రమం అంతా జరగటానికి కారకులైనటువంటి వారికి, టీ న్యూస్ వారికి, అలాగనే M&M విజయవాడ వారికి, అలాగనే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రొడక్షన్ నెంబర్ 1 ఇది. నేను సినిమా స్టార్ట్ చేసింది మా వాళ్ళకి ఇంట్లో ఎవరికి తెలియదు. రెగ్యులర్గా నేను హైదరాబాద్ వస్తూ ఉండేవాడిని బిజినెస్ పని మీద. చెప్పకుండా వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి హైదరాబాద్లో ఆఫీస్ తీసుకుని ఒక 6 months ఆఫీస్లో డైరెక్టర్ వాళ్ళ టీం అంతా కూర్చుని, డైరెక్టర్ సొంత స్టోరీ ఇది, ఆ స్టోరీని పివి గిరి గారని నరేష్ గారి సినిమాకి, బెండపరవ్ సినిమాకి రాసినటువంటి ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకుని స్టోరీని డెవలప్ చేయించింది మహేష్. అలాగనే ఈ స్టోరీ రెడీ అయిన తర్వాత మాటలంతా కూడా వాళ్ళ టీం ముగ్గురు కూర్చుని రాశారు. కానీ మేజర్ పోర్షను మా కో డైరెక్టర్ ప్రసాద్ గారు నిర్వహించారు మాటలు రాసే దాంట్లో. అలాగనే పాటల గురించి చెప్పుకోవాలి. ఇందాక మీరు చూసిన సీతారాం కళ్యాణం సాంగు యాక్చువల్గా ఈ సినిమా కోసం రాసిన సాంగ్ కాదు, అది చైతన్య ప్రసాద్ గారు అలాగనే వేరే సినిమా కానీ రాసి పెట్టుకున్నటువంటి సాంగ్ కుద్దూస్ నాకు వినిపించటం, చైతన్య ప్రసాద్ గారిని ఈ పాట మాకు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి ఆల్మోస్ట్ ఆల్ బలవంతం చేసి ఆయన దగ్గర నుంచి ఆ సాంగ్ని లాక్కోవటం జరిగింది. తెలుగు పాట, పెద్దోళ్ళందరూ కూర్చుని ఇవాళ చూడదగినటువంటి పాట. అలాగనే మా సినిమాలో కూడా నిన్నే సెన్సార్ అయిపోయింది. చిన్న చిన్న కట్స్తో యూ సర్టిఫికేట్ రావడం జరిగింది. అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పిల్లలతో కలిసి కూర్చోదగ్గ సినిమా అని చెప్పేసి సెన్సార్ సభ్యులంతా కూడా ఏకకంఠంతో బయటకు వచ్చి మాకు మంచి సినిమా తీశారని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగనే ఇవాళ ఇందాక చెప్పాను
సోయి గారు అడుగుతున్నప్పుడు ప్రేమించటం గొప్ప కాదు, ప్రేమలో ఎటువంటి తేడాలు వచ్చి ప్రేమికులు విడిపోయినా ఒకరి మంచి ఒకళ్ళు కోరుకోవాలి, కానీ ప్రేమ దక్కలేదని చెప్పేసి ఆడపిల్లల మీద యాసిడ్లు పోయటం, ఆడపిల్లల్ని చంపటం అనేది ఒక అరాచకమైనటువంటి పని. దాన్ని ఒక మంచి పద్ధతిలో మా సినిమా ద్వారా యువకులందరినీ కూడా ఎడ్యుకేట్ చేసేటువంటి విధంగా మా సినిమా ఉంటుంది. డెఫినెట్గా మీరందరూ కూడా ఒక మంచి సినిమా తీశారని చెప్పేసి మీరే మమ్మల్ని అభినందిస్తారని చెప్పేసి చెప్పగలుగుతున్నాం. ఈ సినిమా ఇప్పటివరకు వరుణ్ సందేశ్ గారికి ఇట్లాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు. మీరు చూశారు ఇందాక ఐటమ్ సాంగ్లో తను చేస్తున్నటువంటి డ్యాన్స్. అలాగనే మలేషియాలో విపరీతమైనటువంటి ఎండ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ మేమే నిలబడలేక చెట్లు పక్కకి వెళ్ళి ఎక్కడుందా నీడెక్కడుందా అని పోయి కూర్చుంటే ఆయన మాత్రం ఆ ఎండలోనే చాలా కష్టపడి ఆ 2 సాంగ్స్ని, ఒకటి బీచ్లో సాంగ్స్ మీకు అర్థమై ఉంటుంది, ఎండలో బీచ్లో సాంగ్ చేయటం అంటే ఎంత కఠినంగా ఉంటుందో, అలాంటి చోట కూడా చాలా కష్టపడి ఆయన ముందు స్టోరీ విన్నప్పటి నుంచి కూడా ఈ సినిమా నాకు సక్సెస్ అవుతుంది. యాక్చువల్గా అతను యూఎస్ బయలుదేరాడు, ఒక 3 months అక్కడ యూఎస్లో ఉండొద్దామని వాళ్ళ పేరెంట్స్ దగ్గర. అనిల్ బారు గారి దగ్గరికి వెళ్ళాం మేము, పోస్టర్ డిజైనర్స్ వాళ్ళు, మన మహేష్కి క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసాం, ఈ సినిమాకి వరుణ్ సందేశ్ అయితే బాగా ఆప్ట్ అవుతాడు, మీరు కొంచెం రికమెండ్ చేయండి, చెప్పండి తనకి అని. అట్లనే అనిల్ గారు వరుణ్ గారికి చెప్పటం, అతను ఇష్టం లేకపోయినా స్టోరీ వినటం జరిగింది. మహేష్ని పిలిపించుకుని డైరెక్టర్ని. మహేష్కి మొదటి నుంచి కాన్ఫిడెన్సు, ఎవరినైనా నేను దీంతో కన్విన్స్ చేయగలుగుతాను ఈ స్టోరీతో అని. అదేవిధంగా వెళ్ళి ఒక 1/2 hour అనుకున్నటువంటి స్టోరీ విశ్లేషణని ఆల్మోస్ట్ 2 hours కూర్చుని వరుణ్ సందేశ్ గారిని ఒప్పించి ఆయన యూఎస్ వెళ్లకుండా ఆపి ఈ సినిమా చేయించడం జరిగింది. అంటే అర్థం చేసుకోండి మీరు. అలాగనే హీరోయిన్, ఆ అమ్మాయిని నేను బక్కమ్మాయి అని పిలుస్తూ ఉంటాను. యాక్చువల్గా ఆ అమ్మాయి పేరు కీర్తన, నా కూతురు పేరు కూడా కీర్తన. ఆల్మోస్ట్ ఒక 4 years అటు ఇటుగా నా కూతురు వయసు అమ్మాయిది. చాలా మంచి ఈజ్ ఉన్నటువంటి అమ్మాయి, చాలా మంచిగా చేస్తుంది, తెలుగు అమ్మాయి. నరేష్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఫర్దర్గా మీరేమన్నా కొత్త మూవీ చేసేటప్పుడు తప్పనిసరిగా ఆ అమ్మాయికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. అలాగనే హేమంత్, అతను కూడా హీరోగా వారధి ఒక సినిమా చేశారు, అది రాబోతుంది. అంతకుముందు 4-5 సినిమాలు చేసి ఉన్నారు. తను కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. ఇందాక మీరు ట్రైలర్ చూశారు, దాంట్లో పెళ్లి కొడుకు గెటప్లో ఉన్నది అతనే. అలాగనే సోదరుడు అరవింద్. ఇప్పటి వరకు అరవింద్ అంటే అరుంధతి సినిమా గురించి చెప్పుకునేవాళ్ళు, అరుంధతిలో ఉన్నటువంటి అతనేనా అని. ఇప్పటి నుంచి పడ్డానండి ప్రేమలో లంకపతి క్యారెక్టర్ చేసిన అరవిందేనా అంటారు అందరూ. రాబోయే రోజుల్లో తెలుగు ఇండస్ట్రీకి ఒక దమ్మున్నటువంటి విలన్ క్యారెక్టర్ చేయగలిగినటువంటి వ్యక్తి అతను. చాలా మంచి భవిష్యత్తు ఉంది అతనికి. అతను ఈ సినిమాలో చేసినటువంటి యాక్షన్ మీరు రేపు సినిమా చూసిన తర్వాత, ఇందాక ట్రైలర్లో చూసింది కొంచెమే, మీరు సినిమా చూసిన తర్వాత వరుణ్ గారితో పోటీపడి చాలా బ్రహ్మాండంగా ఆయన యాక్ట్ చేయడం జరిగింది. అలాగనే వరుణ్ గారు కూడా ఈ సినిమాలో ఫైట్ సీన్లు చూసినప్పుడు మేమందరం కూడా ఫీల్ అయ్యాం. అందరం కూడా రియల్గా విలన్ లంకపతి క్యారెక్టర్ వెళ్ళి హీరో మొహం మీద కాలు పెట్టేటటువంటి క్యారెక్టర్ అక్కడ ఫైట్లో. ఎటువంటి వాళ్ళకి పోకుండా రియల్గా చేయండి, మీరు చేయండి అరవింద్ గారిని ఎంకరేజ్ చేసి ఆ రకంగా ప్రోడక్ట్ రావటానికి, ఫైట్ అంతా అవుట్పుట్ రావడానికి కారణం వరుణ్ గారు. అలాగనే ఈ అమ్మాయి బక్కమ్మాయి, ఈ అమ్మాయికి చాలా సినిమాలు వచ్చినాయి. మా సినిమా టీజర్లు అవన్నీ చూసిన తర్వాత చేయనని చెప్పి మొండిగా పక్కన కూర్చుంది. ఎందుకమ్మా డబ్బులు ఎక్కువేమైనా అయినాయా అంటే, వద్దు సార్, నేను ఈ సినిమా రిలీజ్ అయిన దాకా ఏ సినిమా ఒప్పుకోను నేను. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అయిన తర్వాత నా పరిస్థితి ఇంకొక రకంగా ఉంటుంది, చాలా హై రెమ్యూనరేషన్ తీసుకుంటాను అని చెప్పేసి అప్పుడు చెప్పాను ఆ అమ్మాయికి,
ఇంకో 4-5 సినిమాలు నా దగ్గర డబ్బులు తీసుకోకుండా సంవత్సరానికి ఒక సినిమా నాకు చేయమ్మా అని. అలాగనే వరుణ్ గారికి ఒకప్పుడు నందమూరి బాలకృష్ణ గారికి భార్గవ ఆర్ట్స్ ఎలాంటి సొంత బ్యానరో, కోడి రామకృష్ణ గారు వాళ్ళ ముగ్గురు కాంబినేషన్లో ఎన్ని సినిమాలు వచ్చి అన్నా సూపర్ హిట్లు అయినాయో మీ అందరికీ తెలుసు. ఇది గుర్తు చేస్తూ వరుణ్ గారితో చెప్పే నేను ఇదే రెమ్యూనరేషన్ ఇస్తాను మీకు, రేపొద్దున ఈ సినిమా హిట్ అయిందని చెప్పి ₹1,00,00,000 నన్ను అడగొద్దు, మీరు నాకు ముందు అగ్రిమెంట్ రాయమని చెప్పాను. అది చెప్తా ఉన్నారు నీ దగ్గర డబ్బులు తీసుకొని ఫ్రీగా చేస్తా అని. చెప్పండి సార్ మీరే. రాము గారు సినిమా చేస్తే మళ్ళీ డెఫినెట్గా ఫ్రీగా చేస్తాను. డన్. డెఫినెట్గా అండి. సొంత బ్రదర్ లాగా నన్ను ట్రీట్ చేశారు. నాకు తెలిసి తెలియక ఏమన్నా లొకేషన్లో ఏదన్నా అరేంజ్మెంట్స్ కొంచెం చేయలేకపోయినా కూడా అతను ఎటువంటి ఇబ్బంది పడకుండా, మలేషియాలో యాక్చువల్గా నరేష్ గారు లాంటి వాళ్ళు వెళ్తే, లేకపోతే నరేష్ గారు మన వరుణ్ గారు లాంటి వాళ్ళు అబ్రాడ్ వెళ్ళి సాంగ్స్ తీయాలంటే డెఫినెట్గా వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. 5 స్టార్ హోటల్లో ఏదో పెట్టేసి, అలాగనే ఒక ఏసీ కారు ఆయన తీసుకెళ్ళి లొకేషన్కి తీసుకెళ్ళి తీసుకురావడానికి. అట్లాంటి సిచ్యువేషన్ మేము కల్పించలేదు యాక్చువల్గా వరుణ్ గారికి. మాతో పాటే ఆ వ్యాన్లోనే వచ్చారు, ఆ వ్యాన్లోనే తిరిగారు, ఆ ఎండలోనే కష్టపడ్డారు. అవుట్పుట్ చాలా బ్రహ్మాండంగా వచ్చింది. జనరల్గా ఏ నిర్మాత అయినా అతను తీసిన సినిమాని మాది సూపర్ హిట్ అని చెప్పుకుంటారు. నేను ఒకటే చెప్తున్నాను, నా సినిమా సూపర్ హిట్ అని నేను చెప్పను. ప్రేక్షకులు మనశ్శాంతిగా సంతోషంగా నా థియేటర్లోకి వెళ్ళండి. ఈ సినిమా వచ్చిన థియేటర్లోకి 100% అంతకన్నా ఎక్కువ సంతోషంతో బయటకు వచ్చి మీరు ఒకళ్ళు ఎవరైనా నెగిటివ్గా చెప్పాలన్నా కానీ ఈ సినిమాలో నెగిటివ్తో ఏమున్నాయని చెప్పేసి ఎత్తుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. చాలా బ్రహ్మాండమైనటువంటి సంతోషం మీకు కలుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, మా కుద్దూస్ దాదాపు 1 ఇయర్ నుంచి నాతో ట్రావెల్ అవుతూ ఉన్నాడు. అతను కూడా ఒక సోదరుడిలాగా. అలాగనే మహేష్ మా ఇంట్లో పిల్లడు, మా ఇద్దరిది ఒకటే ఊరు, మా ఇంట్లో కుర్రోళ్ళలాగా స్వతంత్రంగా, అందులో మా కాలేజీలో చదువుకున్నాడు. నేను మెయింటైన్ చేసే రోజుల్లో అరే అనేటు పిలిచేటటువంటి స్వతంత్రం నాకు. అలాగనే పిలుస్తాను ఇప్పటికి కూడా. అతను ఏమన్నా అనుకోనివ్వండి, తను కూడా మంచిగా వచ్చి ఈ సినిమాని ఒక ఛాలెంజ్గా తీసుకుని, ఇవాళ ఉన్నటువంటి యంగ్ జనరేషన్లో ఇటువంటి దమ్మున్న డైరెక్టర్ ఎవరు లేరు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో. కాబట్టి ఈ సినిమాని మీరు అందరూ ఆదరిస్తారని చెప్పేసి, మేమేమన్నా బోర్ కొట్టించుంటే ప్రేక్షకులందరికీ క్షమించవలసిందిగా కోరుకుంటూ, మరొకసారి పాత్రికేయ మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, మా టీవీ వారికి, TV9 వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మ్యాక్స్ మీడియా సాయి గారికి, విజయ్ గారికి, అలాగనే ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించినటువంటి మన అనసూయ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.